100 మీటర్ల ఎత్తులో గల టవర్ పైనుంచి ఒక రాయి పడుతుంది. అదే సమయంలో మరొక రాయి 25 మీటర్/సెకను వేగంతో భూమి నుంచి నిట్ట నిలువుగా పైకి విసరబడినది. రెండు రాళ్ళు ఎప్పుడు ఎక్కడ కలుసుకుంటాయి? ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి. 100 మీటర్ల ఎత్తులో ఉన్న టవర్ పైనుంచి ఒక రాయి పడింది. అంటే పైనుంచి కిందకు పడుతుంది రాయి. అంటే అది స్వేచ్ఛాపతన వస్తువు అవుతుంది. స్వేచ్ఛాపతన వస్తువుకి తొలి వేగం u0 అవుతుంది. నెక్స్ట్ పైనుంచి కిందకు పడుతుంది కాబట్టి g విలువ ప్లస్ వాల్యూ అవుతుంది. ఎందుకంటే గురుత్వాకర్షణ ఉన్న వైపుకే పడుతుంది కాబట్టి +g అవుతుంది. అంటే g ఎంత? 10 మీటర్/సెకను². తొలి వేగం 0. దూరం అన్నాడు. s ఎంత అవుతుందంటే మొత్తం ఎంత? 100 మీటర్స్ ఉంది. ఇక్కడ ఏం చెప్తున్నాడు? పైనుంచి వస్తువు పడుతుంది, అలాగే కింద నుంచి కూడా కొంత వేగంతో వస్తువుని పైకి విసిరాడు ఒక రాయిని. అప్పుడు ఆ రెండు రాళ్ళు ఎక్కడ కలుసుకుంటాయి అన్నాడు. అంటే కింద నుంచి విసిరిన రాయి x దూరానికి వెళ్ళింది అనుకోండి, పైన నుంచి వచ్చే రాయి ఎంత దూరం వచ్చి ఉంటుంది? ఆ 100 - x దూరం వచ్చి ఉంటుంది అనమాట. సో దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తాం ఇక్కడ. దూరం ఎంత? s = 100 - x. తొలి వేగం e = 0, g = 10 మీటర్/సెకను². మనకి ఇందులో ఉన్నవన్నిటినీ ఏ ఫార్ములాలో వస్తాయో చూసుకుంటే s = ut + ½ ఫార్ములాకి సెట్ అవుతాయి మనకుండే ఇచ్చిన సొల్యూషన్ ప్రాబ్లమ్స్ని బట్టి. సో s అంటే ఎంత? 100 - x = 0. u ఎంత? 0 కాబట్టి 0 × ఎనీథింగ్ 0 అయిపోతుంది ఇది. ప్లస్ ½ 10, g అంటే 10 × t². 2 × 5 = 10 క్యాన్సిల్ పోతే 100 - x = 5t². ఇది ఒకటో సమీకరణం అనుకుందాం. నెక్స్ట్ పాయింట్కి వద్దాం. కింద నుంచి పైకి విసిరాడు కదా రాయి, భూమి నుంచి నిలువుగా పైకి విసిరాడు. అంటే గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా వస్తువు రాయి పైకి వెళ్తుంది కాబట్టి దాని మీద పనిచేసే గురుత్వ త్వరణం రుణాత్మకం అనమాట. సో g = -10 మీటర్/సెకను². ఎంత వేగం తీసిరాడు? 25 మీటర్/సెకను. అంటే తొలి వేగం 25 మీటర్/సెకను. దూరం ఎంత? x దూరం అనుకున్నాం. అంటే మనకు కరెక్ట్గా తెలియదు కాబట్టి కింద నుంచి విసిరిన వస్తువు x దూరం వెళ్ళింది అనుకున్నాము. పైనుంచి వచ్చే వస్తువు 100లో x తీసేస్తే మిగిలిందనమాట. సో 100 - x దూరం అనుకున్నాం. సేమ్ ఇలాగే ఫార్ములాని సబ్స్టిట్యూట్ చేద్దాం. s = ut + ½ s అంటే x = తొలి వేగం ఎంత? 25 × t ప్లస్ ½ × -10 × t². అంత x = ఏమవుద్ది? 25t - 5t² అయింది. ఇదేంటి? రెండవ సమీకరణం. దీనిలోంచి మనము ఏదో టీని రాబట్టాలి. టీని రాబడితే దాని నుంచి మళ్ళీ మనం ఎక్స్ని కనుక్కోవచ్చు. సో 1 + 2 ఫార్ములా 1 + ఫార్ములా 2 చేసామనుకోండి. =2కి లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ కూడాలి, ఇటువైపు =2కి రైట్ సైడ్ అన్నీ కూడాలన్నమాట. 1లో ఏమున్నాయి? 100 - x. 2లో ఏముంది? x ఉంది కుడి చేతి వైపు =2కి. సో 100 - x + x = 5t² ప్లస్ 25t - 5t². ఇక్కడ ఏమైంది చూడండి. 100 - x ప్లస్ x అన్నప్పుడు -x + x క్యాన్సిల్ పోయింది. తర్వాత ఇటు =2కి ఇటు సైడ్ చూసామనుకోండి, 5t² ఉంది, -5t² ఉంది. ఇది క్యాన్సిల్ పోయింది. ఇంకేం మిగిలింది? 100 = 25t. సో t = ఏమవుతుంది? 100/25. 25 4 కాలం ఎంత అయింది? అప్పుడు 4 సెకండ్లు అయింది. ఈ t వాల్యూని ఒక దాంట్లో సబ్స్టిట్యూట్ చేసామనుకోండి. 100 - x = 5t². 100 - x = 5 × t అంట 4 సెకండ్లు. 4 × 4 4 4 16 16 5 80. సో 100 - x = 80. x ఎంత అవుతుందంటే 100 - 80 = 20 మీటర్లు. సో కింద నుంచి విసిరిన రాయి ఎంత? ఎక్కడ కింద నుంచి విసిరిన రాయి పైన నుంచి వచ్చే రాయి కలుసుకుందంటే 20 మీటర్ల డిస్టెన్స్ దగ్గర కలుసుకున్నాయి రెండు రాళ్ళు.